రైట్ కా డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో ఏపీ వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో గచ్చిబౌలిలో అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఇక ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారన్న సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. క్వారీ విషయంలో గోపితో పాటు విడుదల రజనీపై కూడా కేసైతే నమోదైంది. ఈ నేపథ్యంలో గోపిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు విడుదల రజని మదిరి విడుదల గోపిని ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళపై వచ్చినటువంటి ఆరోపణలు అన్ని కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉన్నటువంటి చిలకలూరుపేటలో ముఖ్యంగా అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇతర వ్యాపారస్తులను కావచ్చు బెదిరించి కోట్ల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వాళ్ళపై పలు కేసులు కూడా నమోదైనటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అయితే విడుదల రజని మంత్రిగా ఉన్నప్పుడు గోపి అయితే కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా గోపి ఎప్పుడు రజనీకి అండదండగా ఉండేవారు, ఎప్పుడు గోపి విడుదల రజని పక్కనే ఉండేవారు. అయితే ముఖ్యంగా ఇందులో కీలక పాత్ర పోషించిన వాళ్ళలో ఇప్పటికే విడుదల రజని, అదేవిధంగా విడుదల గోపి, అదే అతని విడుదల రజని పిఏ దొడ్డ రామకృష్ణ వీళ్ళందరిపై కూడా ఇప్పటికే ఐసీబీ అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు విడుదల గోపిని అయితే అరెస్ట్ చేశారు. క్రషర్స్ దగ్గర సుమారుగా కోట్ల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి విడుదల రజని గతంలో క్రషర్స్ యజమాని ఎవరో కూడా నాకు కనీసం తెలియదని చెప్పినప్పుడు దానికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు దానికి సంబంధించి ఒక పక్క వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పినప్పటికీ కూడా అతను తీసుకోకపోవడం, అదేవిధంగా కేసుకి కట్టుబడి ఉండటంతో విడుదల గోపిని అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇదే కాదు మరికొన్ని కేసుల్లో కూడా వీళ్ళు ముద్దాయిగా ఉన్నారు. ఎందుకంటే మరికొన్ని కేసుల్లో డబ్బుల వసూళ్లు కావచ్చు, అదేవిధంగా బెదిరింపులకు పాల్పడటం కావచ్చు, దీంట్లో కీలక పాత్ర పోషించినట్లు ఎక్కువ శాతంగా దీంట్లో భూమిక పోషించినటువంటి వ్యక్తి విడుదల గోపి అనేది చెప్పుకోవాలి. మరి ఇప్పుడు విడుదల గోపిని అరెస్ట్ చేశారు. మరి తర్వాత విడుదల గోపిని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో కూడా విచారించిన తర్వాత ఆ తదుపరి రజనీని కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి తెలుస్తోంది. మరి ఏ విధంగా తీసుకుంటారో తెలియదు. ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసినటువంటి గోపిని విజయవాడకు తీసుకొని వస్తా ఉన్నారు. అయితే సాంబశివరావు చెప్పండి, అంటే ఇదే కేసులో నిందితురాలుగా ఉన్న విడుదల రజనీపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయనుకోవాలా? ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే విడుదల గోపితో పాటు విడుదల రజనీపై కూడా ఆ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో తదుపరి విడుదల రజనీకి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం విడుదల గోపిపై ఎక్కువ స్థాయిలో ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో విడుదల గోపిని అరెస్ట్ చేసి ఆ తదుపరి విడుదల గోపిని విచారించిన తర్వాత ఆ తదుపరి అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ఖచ్చితంగా రజనీపై కూడా ఈ యొక్క కేసులో అయితే చర్యలు ఉండే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఆ మంత్రిగా ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించింది, మరి మంత్రికి సహకరించింది రజనీ అని చెప్పేసి కూడా పూర్తి స్థాయి ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు కూడా విపరీతంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా డబ్బులు వసూలు చేయడం, బెదిరింపులకు పాల్పడడం ఇవన్నీ చేశారనే ఆరోపణలు గట్టిగా ఉండడం నేపథ్యంలో రజనీపై కూడా ఒక యాక్షన్ అయితే తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో గోపి అరెస్ట్ తర్వాత విడుదల రజనీని కూడా ఏ క్షణాన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.